మీకు తెలుసా, వినాయకుడు మహాభారతాన్ని రాశాడని మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన ఎక్కడ కూర్చొని రాశాడని ఎవరికన్నా తెలుసా? వ్యాస భగవానుడు చెబుతుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా మహాభారతాన్ని వ్రాసింది మన దేశంలోని చివరి గ్రామమైన మానాలో. ఇది హిమాలయాల్లో ఉంది. జయ కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తుంటే పక్కనే ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగులు ఉరుకలత శబ్దాల వల్ల అంతరాయం కలగకూడదని మహనం వహించి ప్రవహించింది. ఈ అద్భుతాన్ని ఇప్పుడు కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్ళేవారు చూడవచ్చు. ఆ ప్రదేశంలో గమనిస్తే సరస్వతి నది మహాభారతాన్ని రాసిన చోటు శబ్దం లేకుండా ప్రవహిస్తుంది. ఆ చోటు దాటగానే గలగలా శబ్దం వినిపిస్తుంది. ఇంద్రుడి వాహనమైన ఐరావతం ఎలా పుట్టిందో మీకు తెలుసా? పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం కామధేనువులతో పాటు ఐరావతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో ఉంది. కానీ మాతంగలీల గ్రంథం ప్రకారం బ్రహ్మవరంతో 8 మగ ఏనుగులు 8 ఆడ ఏనుగులు ఉద్భవించగా మగ ఏనుగులకు ఐరావతం ప్రాతినిధ్యం వహించగా ఆడ ఏనుగులకు అభిరాము అనే ఏనుగు నాయకత్వం వహించింది. అటు కద్రు కశ్యపల కుమార్తె అయిన ఐరావతానికి ఐరావతం జన్మించిందనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.